రణస్థల మండలంలోని గత 5 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తానని తెలిపారు. మండల సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంగన్వాడీ స్కూల్లో చిన్నారులకు పౌష్టికాహారం సంపూర్ణంగా అందించాలని, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు కల్పించాలని అన్నారు. విద్యార్థులు చదువుల పట్ల రాజకీయం చూపించరాదని ప్రజాప్రతినిధులతో అన్నారు. విద్య, వైద్యం, తాగునీరు, యువతకు ఉద్యోగం కల్పించడమే ధ్యేయమని తెలిపారు. పాత వాళ్ళు ఉద్యోగం ఇవ్వండి, కొత్త వాళ్ళకి అయితే ఉద్యోగం ఇస్తామంటున్నారు. అలాంటి పాత వారు ఎవరైతే ఉండిపోయారో వాళ్ళకి కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా మేము త్వరలో ఏర్పాటు చేస్తున్నాం. ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకున్న వారికి కూడా తొందరలో ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఇక్కడే కల్పిస్తామని చెప్పి అందరికీ మేము తెలియజేసుకుంటూ, మన నియోజకవర్గం రాజకీయాల ఎన్నికల్లో చూద్దాం, రాజకీయాలు వచ్చేపాటికి ఎన్నికల్లో చూద్దాం. గ్రామ అభివృద్ధికి మన గ్రామాలకి అభివృద్ధికి మనం అందరినీ కూడా కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి సందర్భంగా నేను మీ అందరికీ పిలుపునిస్తూ అందరం కలిపి అభివృద్ధిలో ముందుకెళ్దాం. మనకి మంచి ప్రధానమంత్రి ఉన్నారు నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మనందరికీ ఈరోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మనకి అభివృద్ధి కోసం అవినీతి రహిత సమాజం కోసం పాటుపడే నాయకులు ఉన్నారు. కాబట్టి మనం వాళ్ళ సమక్షంలో ముందుకెళ్ళి మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి మీ అందరికీ నేను పిలుపునిస్తున్నాను. మీ అందరికీ ఏ విధమైన సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకురండి. సాధ్యమైనంత వరకు నేను క్లారిటీ చేస్తాను. కాదు కూడదు అని ఎవరైనా మేము అభివృద్ధికి ఆటంకమే కలిగిస్తామని ముందుకు వస్తే మరి జరిగే ప్రక్రియ కూడా వాళ్ళు సమావేశపరచుకోవాల్సి ఉంటుంది. అది కూడా దృష్టిలో పెట్టుకోండి. దయచేసి అభివృద్ధి వైపు ముందుకెళ్దాం, అందరం కలిసి వెళ్దాం రండి అని చెప్పి మీ అందరికీ పిలుపునిస్తూ నాకు ఈ అవకాశం సమావేశానికి రణస్థలంలో జరుగుతున్నటువంటి మండల సమావేశానికి పాల్గొని సమీక్ష చేయడం నా బాధ్యత. నేరుగా మొదటి శాసనసభ సమావేశాలు పూర్తి చేసుకొని ఇంటికి కూడా వెళ్ళకుండా డైరెక్ట్గా ఈ సమావేశంలోనే పాల్గొన్నానని మీ అందరికీ నేను తెలియజేస్తాను. ముందు మనం ఏ పని చేసినా ముందు ఇల్లు బాగుపెట్టుకోవాలనుకుంటాం. మన పంచాయతీ, మన మండలం, మన నియోజకవర్గం. మీ అందరిలాగే నేను ఒక సర్పంచ్గా, ఎంపీటీసీలుగా అక్కడ మేము చేస్తున్న పని ఈరోజు ఎన్నో కళ్ళగా మహాత్మా గాంధీ చెప్తున్న మాటలు అందరూ గాంధీ కళ్ళగన్న గ్రామ స్వరాజ్యం అని పుస్తకాల్లో చదువుకున్నాం, చెప్తుంటాం ఉపన్యాసాలు. అది చేసి చూపించాలని నా తల్లి మహాలక్ష్మమ్మ సర్పంచ్గా ఉండగా బండుపల్లి గ్రామాన్ని ఏ విధంగా చేసామో మీ అందరికీ తెలుసు. నా చెమట నేను రెండు దశాబ్దాలు పైగా కష్టపడి దేశం అంతా తిరిగి కష్టపడి సంపాదించుకున్న నా చెమటను తీసుకొచ్చి నా ఊరికి పెట్టాను. రాష్ట్రంలోనే పంచాయతీగా అది నా స్వార్థం, నా గ్రామం, నేను చదువుకున్నాను, నేను పుట్టిన గ్రామం బాగుపెట్టాలి, దాంట్లో మోడల్గా చూపించాలని చెప్పి నేను మోడల్గా చేస్తే దత్తత తీసుకొని మోడల్గా చేశాను. అప్పుడున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా 2018 సంవత్సరంలో ఉత్తమ పంచాయతీ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. అటువంటి పంచాయతీలో లేదు, ఏ పంచాయతీకైనా ఈ గ్రామంలో లేదు. లైబ్రరీ పెట్టాం. 1500 మంది ఉండే ఓటర్లు ఉండే పంచాయతీకి ఒక లైబ్రరీ పెట్టాం. ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రైవేట్ ఆరోగ్య కేంద్రం అంటే ఫ్యాక్టరీతో డాక్టర్ని, మెడిసిన్స్ ఏర్పాటు చేసి నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ ఇచ్చి ఒక ఫిజికల్ అంటే ఒక మండలానికి ఒక హాస్పిటల్ దొరకడం కొన్ని రోజుల్లో ఇబ్బంది అయితే అటువంటిది నా ఊరికి హాస్పిటల్ కూడా పెట్టింది. ప్రతి ఇంటికి మంచినీరు ఇచ్చాను 2016లో. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చాను 2017లో. రాజకీయాలకు అతీతంగా నా ఇంటికి రాని మనిషిని కూడా, నన్ను బూతులు తిట్టిన మనిషిని కూడా
పిలిపించి ఇంకో పలానా దగ్గర నీకు బీర్పేటలో ఉద్యోగం ఇస్తున్నాను లేదా అరవింద్లో ఉద్యోగం ఇస్తున్నాను వెళ్ళి ఉద్యోగం చేసుకో అని చెప్పాను. ఎక్కడ రాజకీయాలు పట్టించుకొని నేను చేయాల. నా ఊరు వరకు రాజకీయం వద్దనుకున్నా, కష్టపడి పని చేశాను. చాలా మంది పెద్దలు చెప్పారు, మీరు గ్రామానికే పరిమితం అయిపోతున్నారు, మీ ఊరు అంటారేంటి, మీ నియోజకవర్గం ఉంది, జిల్లా ఉంది, మీరు జిల్లా నాయకులు ఇటువంటి గ్రామంలోనే ఒక సర్పంచ్గా ఉండిపోతారా అంటే నా బాధంతో ఒకటే, ముందు నా గ్రామాన్ని డెవలప్ చేయాలి. గ్రామంలో ఎవరు కూడా నిరుపేదగా ఉండకూడదు, ఎవరు ఆకలితో బాధపడకూడదు, ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక రకమైన ఉపాధి కలగాలని ప్రతి ఇంటికి కూడా ఉపాధి కల్పించాను నా పట్టుపల్లిలో. సమస్య ఉంది తప్పకుండా. ఇప్పుడే ఎండిఓ గారు చెప్పాను, డిపార్ట్మెంట్ హెడ్లకు చెప్పాను, ఉన్న సమస్యలన్నింటినీ కూడా ఏ ఉన్నాయో ఇంపార్టెంట్గా ఆయన దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యలు తెలుసుకోవడానికి నేను ఇక్కడికి ఈరోజు ఈ సమీక్షలో పాల్గొన్నాను. ఆ సమస్యలు తీసుకొస్తే తప్పకుండా ప్రయారిటీ బేసిస్లో ముందుగా మనల్ని క్లియర్ చేద్దాం. నాకు రణస్థల మండలం ముఖ్యం, ఎందుకంటే నా సొంత మండలం, ఎమ్మెల్యే గారు నా సొంత జేఆర్పురం పంచాయతీ అంటే రణస్థలానికి అర్థం ఒక మిర్రర్ లాంటిది. ఎందుకంటే ప్రతి వాళ్ళు వెళ్ళేది ఇక్కడి నుంచి ఇట్లా వెళ్తారు, కానీ హైవే నుంచి ఇటుపక్క కారు చూసినా ఆ సర్వీస్ రోడ్డు మీద కుప్పలు చెత్తపడం. సర్వీస్ రోడ్లో హైవే లేకుంటే మరి లోపల గ్రామం ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోండి. దయచేసి ఎండిఓ గారు మీరైనా పట్టించుకోండి, సర్పంచ్ గారు ఎక్కడ ఉన్నారు, దయచేసి మీరు అది క్లియర్ చేస్తారా, లేదా నేనే ఎమ్మెల్యేగా వచ్చి డాక్టర్ను కొట్టుకొచ్చి చెత్తలు పట్టుకొచ్చి నేనే చదివిస్తాను, ఆ పరిస్థితి తెచ్చుకుంటారా మీకు ఇష్టం. మెడికల్గా ఇలా చెప్పారు. నిన్న మన హాస్పిటల్కి వెళ్ళి చూస్తే డెలివరీలో అవ్వట్లేదు, ఫ్యామిలీ ప్లానింగ్ హాస్పిటల్ ఏం చేస్తారు? ఇంకా హాస్పిటల్లో డెలివరీ అవుతున్నాయన్న ఎన్ని అవుతున్నాయంటే ఇప్పుడు 15 రోజులు కొట్టి రేపు 20 రోజులు పోతుంది. అంటే రోజుకి కనీసం మన మండలంలో చూస్తే రోజుకు ఒక 50-60 డెలివరీలు అవుతుంది. అటువంటి మన గవర్నమెంట్ హాస్పిటల్లో చూస్తే 1-2 డెలివరీలు కూడా నెలకు అవ్వట్లేదు. అంటే మనం ఏ విధంగా ఉన్నామని నేను మొదటిసారిగా నాకు శాసనసభలో మాట్లాడే అవకాశం వస్తే మాట్లాడింది అదే విషయం మీద, ఆరోగ్య శాఖ మీద నేను మాట్లాడాను. దయచేసి మన మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, బిల్డింగ్లు ఉన్నాయి, బ్రిటిష్ వాళ్ళు ఎక్విప్మెంట్ కూడా కొనిచ్చారు. ఇటువంటి వాటినన్నింటినీ కూడా ఉపయోగించుకొని పేదలకు సర్వీస్ చేసే విధంగా ఆరోగ్య శాఖ పనిచేయాలని, వాళ్ళకి అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేసే పని కూడా మేము చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇలా చెప్పాను మిత్రులారా, మనం రాజకీయాలు ఎక్కడైనా చేయొచ్చు, కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే అంగన్వాడీలు, ఎడ్యుకేషన్ మీద, స్కూల్ మీద రాజకీయాలు చేయొద్దు. ఎందుకంటే గ్రామాల్లో చదవాల్సిన పిల్లలు మన పిల్లలు, గ్రామాల్లో చదవాల్సిన పిల్లలు మన పిల్లలు, వాళ్ళు బాగా చదువుకుంటేనే రేపు మన గ్రామం అభివృద్ధి చెందేది. వాళ్ళని చిన్న వయసులోనే వాళ్ళకి రాజకీయాలు మప్పి మనం కొట్టుకున్నది ఏ స్కూల్లో మాట్లాడుకున్నా మీరు ఒకసారి పిల్లలు మాట్లాడుకుంటుందా ఆలోచించు. మన రాజకీయాల కోసం మాట్లాడుకున్నాం, స్కూల్ ఎలా డెవలప్మెంట్ చేద్దామని ఒకరి మీద ఒకరు పోటీ పడాలి తప్పించి ఎవరో కూడా రాజకీయాలు ఇటువంటి పనులు చేయకండి. డిఓ గారు చెప్తున్నట్టు 4 నేడు కార్యక్రమాల్లో ఇప్పటి వరకు కూడా డిఓ గారికి ఏ స్కూల్లో ఎంత అయిందో డీటెయిల్స్ ఇవ్వండి, ఎక్కడ ఏ సదుపాయాలు లేవో, ఎక్కడ ముందుగా మరుగుదొడ్లు ఎక్కడ లేవో నాకు చెప్పండి. ఏ స్కూల్లో మరుగుదొడ్లు లేవో ఇమీడియట్గా మరుగుదొడ్లు కట్టించండి, ఏర్పాటు చేద్దాం. అదేవిధంగా నేను అడిగాను, మీకు ట్రిపుల్ ఎవరైనా సెలెక్ట్ అయ్యారా? అటువంటి మనం ఒక మిగతా స్కూల్లో ట్రిపుల్ ఎవరైనా సెలెక్ట్ అయ్యారు? అటువంటి వాళ్ళు వాళ్ళ స్కూల్ 20 మంది వచ్చారు, 20 మంది సెలెక్ట్ అయ్యారు, 19 మంది, ఒక అబ్బాయి 19 అమ్మాయి. అలాగే ఐసిడిసి అంగన్వాడీ అనేది చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం. పేద ప్రజలకి అంటే బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా కాస్త వస్తే ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ ఉన్నాను, ఏదో రకంగా ఉన్నాను, ఎవరైనా గర్భిణీ స్త్రీ మన ఇంట్లో ఉందంటే అప్పుడు చూస్తాం. కానీ పేదవాడు ఎలా చూస్తాడు?
తన ఏం తిన్నాడో అదే పెడతాడు గర్భిణీ చిన్నపిల్లలు 6వ సంవత్సరం వరకు కూడా వాళ్ళకి కూడా పౌష్టికాహారం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. స్కూల్ని జడ్పీ స్కూల్ చేశాను స్వార్థంతో. పిల్లలు లేరు, 30 మంది పిల్లలు ఉన్నారు, జడ్పీ స్కూల్ ఇవ్వము అంటే డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్తే 30 మంది పిల్లలు ఉండే స్కూల్కి జడ్పీ స్కూల్ ఏంటంటే అంటే పక్క ఊరు నుంచి ఆర్డర్ పెట్టించి పక్క ఊరు నుంచి పిల్లలు తీసుకొచ్చి జడ్పీ స్కూల్ చేయించాను 10th క్లాస్ వరకు. బిల్డింగులు లేవంటే 2 బిల్డింగులు కట్టించాను. ఒక బిల్డింగ్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తే ఒక బిల్డింగ్ నాకు సొంతంగా డబ్బులు ఇచ్చాను. కాంపౌండ్ వాల్ లేదంటే కాంపౌండ్ వాల్ కట్టించాను. ఆర్చ్ కావాలంటే ఆర్చ్ కట్టించాను. టాయిలెట్లు కట్టించాను. అంతా నా సొమ్ముతో. ఆ రోజు నాడు నేడు లేదు, నా చెమటతో కట్టించుకున్నాను. నా స్కూల్ కోసం, నా గ్రామం కోసం. మినిస్టర్ గారిని తీసుకొచ్చి ఓపెన్ చేపిస్తే, బిల్డింగ్ ఓపెన్ చేస్తే శిలాఫలకం వేశారు. నేను సరస్వతి విగ్రహం ఉండాలి స్కూల్లో అని చెప్పి సరస్వతి విగ్రహం కట్టిస్తే దాని మీద విగ్రహ దాతగా నా పేరు రాశారు. నేను ఒప్పుకుంటున్నా. అలా శిలాఫలకం వేయించారు కొంతమంది. నాకు మినరల్ వాటర్ పెట్టించాం. ఫ్యాక్టరీ వాళ్ళు మిషన్ వన్ టైం ఫ్యాక్టరీ వారు వాళ్ళ ఎక్విప్మెంట్ ఇస్తే నేను బిల్డింగ్ కట్టించి మినరల్ వాటర్ పెట్టించాను. పోస్ట్ ఆఫీస్ పెట్టించాం. నా గ్రామానికి ఇంకేమైనా ఉండాలో చెప్పండి. ఇన్ని అవసరం లేని దగ్గర కూడా అవసరం పెడితే కేవలం ప్రభుత్వం మారిందన్న ఒక్క కక్షతో ముందుగా లైబ్రరీ మూయించారు. ప్రపంచంలో ఎక్కడైనా ఉంటారో లైబ్రరీ మూయించిన దుర్మార్గులు ఎక్కడైనా ఉంటారో ఒకసారి ఆలోచించండి. హాస్పిటల్ మూయించారు. అర్థమవుతుందండి మీకు? లైబ్రరీ మూయించారు, హాస్పిటల్ మూయించారు. మినరల్ వాటర్ మీద హైకోర్టుకి వెళ్ళాను. మినరల్ వాటర్ ప్లాంట్ను కూడా మూయించేద్దాం. హైకోర్టుకి వెళ్ళి ఆపించారు. స్కూల్ సర్వనాశనం చేశారు. సరస్వతి విగ్రహం మీద నా పేరుంటే సుట్టుతో కొట్టి ఆ శిలాఫలకాన్ని తీశారు. మినిస్టర్ గారు వచ్చి ఓపెన్ చేసిన శిలాఫలకం ఉంటే దాన్ని బద్దలు కొట్టించారు. కాంపౌండ్ వాళ్ళ మీద ఎన్ఈఆర్ సౌజన్యంతో కాంపౌండ్ వాళ్ళ మీద నా పేరు చిన్నది రాశారని ఆ బోర్డు బిగించారు. ఇదే రాజకీయం. రాజకీయాలు మనకి చెప్పేవి. కక్షలంటే ఇవా పేర్లు బిగించుకుంటే కక్షలా? ఎవరైనా ఏ గ్రామం ఎటువంటి పనులు చేస్తే ఎవరైనా ఉదాహరణగా ముందుకు వస్తాడా? ఎవడైనా నేను ఇది స్కూల్కి చేస్తాను, లేదా ఈ గ్రామానికి చేస్తాను ఎవడైనా ముందుకు వస్తాడా? ఇంకా కక్షలు వదిలేయండి. కేసులు, గొడవలు, జైళ్ళు, బెయిళ్ళు ఇవన్నీ వదిలేయండి. నాటి కోసం మాట్లాడటం అవన్నీ నేను ఎదుర్కొంటాం. దాని సమాధానం మనం ఇస్తున్నటువంటి మెసేజ్ ఏముంది? ఇటువంటి దుర్మార్గ పనులు నేను మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే ఈ హాల్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులు, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా గ్రామస్తులందరూ మిమ్మల్ని మనం ఎన్నుకున్నది మన గ్రామానికి ఏదో చేస్తామని నాకు నమ్మకం ఉంది. ఈరోజు సమీక్ష చూస్తే ఇక్కడ వాటిపై దృష్టి పెట్టలేదు. అందుకే ప్రధానమంత్రి గారికి చాలా ముఖ్యమైన ప్రోగ్రాం అంగన్వాడీ కార్యక్రమం. ఈ అంగన్వాడీ సిస్టంలో తప్పకుండా దయించి మనం ఎక్కడెక్కడైతే బిల్డింగ్లు ఉన్నాయో, కొత్తగా కట్టిన బిల్డింగ్లు ఉన్నాయో ఆ బిల్డింగ్లన్నీ ఇమీడియట్గా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయగారు. ఇమీడియట్గా హ్యాండ్ ఓవర్ చేయండి. చిన్న చిన్న పనుల నుంచి మీరే చేయించండి. కాంట్రాక్ట్లు చేయకపోతే మీరే సున్నాలే అర్జెంట్గా హ్యాండ్ ఓవర్ చేయించారు. అలాగే ఆ ఫుడ్ కూడా ప్రకారం సిస్టమ్ ప్రకారం ఇవ్వండి. నాది ఒక డ్రీమ్ ఐసీడీసీని మన ఇచ్చేత నియోజకవర్గం నుంచి తప్పకుండా ఒక మోడల్గా, దేశంలోనే ఒక మోడల్గా చేపించాలని మీరు డిపార్ట్మెంట్ అలాగే మన ప్రజాప్రతినిధులు కూడా దాన్ని ఎంత బాగా చేయగలం ఒకసారి ఆలోచించి. ఒక గర్భిణీ స్త్రీకి తిండి పెడుతున్నామంటే, ఒక 6 సంవత్సరాల పిల్లలకి పౌష్టికాహారం ఇస్తున్నాము అంటే అది దేవుడు మనకి ఇచ్చిన అవకాశంగా భావించారు. మన దేవుడు డబ్బులు ఇవ్వట్ల, ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న డబ్బులతో ఇస్తున్నాం కాబట్టి దాన్ని ఎంత బాగా చేయగలం అనేది ఒకసారి ఆలోచించి దాన్ని పనిచేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాగే డ్వాక్రా ఇందాక మాట్లాడాం మేడం. డ్వాక్రా ఎలక్షన్స్ అన్ని ఈ మంత్లో కంప్లీట్ చేయండి. మీకున్న సమస్యలేవో చెప్పండి. అదేవిధంగా
ఎలక్ట్రిసిటీ అది ముఖ్యమైనది. ఏఈ గారు తప్పనిసరిగా మీరు